సార్ ప్రక్రియ విషయంలో ఎవరూ ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా తెలిపారు. ఈ మేరకు గుంటూరులోని తన కార్యాలయంలో గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. సార్ ప్రక్రియ విషయంలో కొందరు రాజకీయ నాయకులు స్వార్థం కోసం ఉపయోగించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ప్రధానంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఓటర్ల జాబితా సవరణ విషయంలో పోస్టర్లు ముద్రించి క్యూఆర్ కోడ్తో అరకొర డేటాను పెట్టి గందరగోళానికి గురి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి సందేహాలు ఉన్నా వెంటనే బూత్ లెవెల్ ఆఫీసర్లను సంప్రదించాలని సూచించారు. అదేవిధంగా తెలుగు భాష కాకుండా మిగిలిన భాషల్లో కూడా సర్ ప్రక్రియ కొనసాగించాలని కోరారు. సర్ ప్రక్రియ మన రాష్ట్రంలో 15వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. ప్రతి చోట కూడా ఈ ప్రక్రియ జరుగుతూ ఉంది. అయితే ఎన్యూమరేషన్ ఫార్మ్స్ బిఎల్ఓస్ అందరూ వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి అలాగే డోర్ టు డోర్ ఇస్తున్నారు. అయితే దీంట్లో మరీ ముఖ్యంగా ఈరోజు మీడియా ముందుకు రావడానికి ముఖ్యంగా ఏంటి అని అంటే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నజీర్ గారు మరి ఈ విధమైన పోస్టర్స్ పెట్టి ప్రజల్ని వాళ్ళు అసలే కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఏ విధంగా జరుగుతుంది ఏంటి, మా ఓటర్లు పోతాయి చేస్తాయని చెప్పి వాళ్ళు కన్ఫ్యూజన్ లో ఉంటే ఇంకా కన్ఫ్యూజన్ లో పెడుతున్నారు నజీర్ గారు. ఎందుకు అని అంటున్నానంటే ఇప్పుడు ఈ క్యూఆర్ కోడ్ మనం స్కాన్ చేద్దాం. నేను దీంట్లో మీకు స్పష్టంగా చూపిస్తాను. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే మీకు ఈ విధమైన పోర్టల్ ఒకటి వస్తుంది. ఈ పోర్టల్లో మీరు చూసుకుంటే నియోజకవర్గాలు దాదాపుగా 33 నియోజకవర్గాలు మాత్రమే వస్తున్నాయి. అలాగే డేటా అనేది కూడా ఫుల్ ఫ్లెజ్డ్ గా కొంతమందికి తెలుసు తెలియదు చాలా ఇబ్బందులు పడుతుంటే ఈ టైంలో మీ పబ్లిసిటీ కోసం ఈ విధంగా వేసుకోవడం అనేది కరెక్ట్ కాదని మా ఉద్దేశం. ఎందుకంటే ఈసీ వాళ్ళ దగ్గర స్పష్టంగా ఒక యాప్ ఉంది. ఆ యాప్ ద్వారా ఇదిగోండి ఈ యాప్ ఉంది, ఈ యాప్ ద్వారా ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా చెక్ చేసుకోవచ్చు ఏ విధంగా అనేది. కన్ఫ్యూజన్ లేని విషయం ఇదైతే. మరి ఎందుకు మీరు మీ సొంత లాభం కోసమో లేకపోతే మీ పబ్లిసిటీ కోసం ఇలాంటి క్యూఆర్ కోడ్స్ ఇచ్చేసి పబ్లిక్ ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని అడుగుతున్నారు. ఎందుకంటే దీని గురించి స్పష్టంగా గ్రౌండ్ లెవెల్లో ఓటు తీసేస్తున్నారనే తెలుసు, కానీ ఏమేమి డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి ఏంటి అనేది వాళ్ళకి స్పష్టత లేదు. ఆ స్పష్టత లేని విషయంలో మీరు ఇంకా క్లారిటీ ఇవ్వాలి అని అంటే పబ్లిక్ లో ఒక అవేర్నెస్ తీసుకోండి. ఇలాంటి డాక్యుమెంట్స్ పెట్టండి, ఈ 14 రకాలైన డాక్యుమెంట్స్ మీ దగ్గర ఏవేవి ఉన్నాయో అవి చూసుకోవాలి. కానీ ఈ విధంగా మీరు పెట్టడం కరెక్ట్ కాదని ఒక ఉద్దేశం. ఇంకో విషయం ఏంటంటే దీంట్లో ఓన్లీ తెలుగు లాంగ్వేజ్ ఒక్కటే కన్సిడర్డ్ గా ఉంది. కొంతమందికి రావచ్చు రాకపోవచ్చు. మరి అవన్నీ కాకుండా మల్టిపుల్ లాంగ్వేజెస్ పెట్టాలి చేయాలి. ఇలాంటి దాని మీద ఖచ్చితంగా ఈసీ వాళ్ళు చర్యలు తీసుకోవాలి. ఎందుకనంటే దిస్ ఈస్ నాట్ అన్ ఇండివిజువల్, ఇది స్టేట్ ప్రోగ్రామ్ కాదు, ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్. ప్రతి ఓటర్ కి వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవాలి అని అంటే ఈ ప్రక్రియలో సర్ ప్రక్రియలో పాల్గొనాలి అని ఉంటే దీంట్లో ఎందుకు స్థానిక ఎమ్మెల్యే గారు అంత చొరవ తీసుకొని ఇచ్చేస్తున్నారు అర్థం కావట్లేదు. సో ఇలాంటి చర్యలు మీరు చేయకపోతే మంచిది. ఇంకేమైనా అవేర్నెస్ తీసుకొని రాగలిగితే ప్రజల్లో అవేర్నెస్ తీసుకొని వచ్చి ఏమేమి డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలని చెప్పి వాళ్ళందరికీ తెలియచేయండి. అలాగే ప్రజలు కూడా ఎవరు కూడా ఏమి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే సర్ ప్రక్రియలో మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా ఏమున్నా కూడా మీ స్థానికంగా బిఎల్ఓలు ఉంటారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఎవరు కూడా ఫామ్స్ ఫిల్ చేయకండి. తెలియకపోతే తెలిస్తే ఫిల్ చేయండి, తెలియకపోతే మాత్రం ఎవరు ఫిల్ చేయకండి. అలాగే ఇంకొక కాపీ ట్రయల్ గా రాసుకోవడానికి ఇంకొక కాపీ పెట్టుకొని దాంట్లో రాసి అప్పుడు బిఎల్ఓ చూయించిన తర్వాత వేరే దాంట్లో ఇచ్చేసుకోమని చెప్పి ప్రజలందరినీ కూడా కోరుతున్నాను. అలాగే ఇలాంటివి ఏవైనా ఉంటే ఎవరు కూడా ఇలాంటివి నమ్మకండి. ఏవైనా తెలుసుకోవాలని ఏదున్నా కూడా మీ బిఎల్ఓతో అలాగే యాప్ ఉంది, ఆ యాప్ ద్వారానే పోవాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఏం లేదు, దీంట్లో ఏంటంటే కొన్ని చోట్ల మేము రెగ్యులర్ మానిటరేషన్ జరుగుతుందండి. కొన్ని చోట్ల ఏమవుతుందంటే వాళ్ళ బిఎల్ఓస్ ని బెదిరించి మాకు ఇవ్వండి మేము చేసుకొని వస్తాము అలాంటి చర్యలు జరుగుతున్నాయి. దాని గురించి మేము స్పష్టంగా వాళ్ళ మా బిఎల్ఏస్ అక్కడ ఉన్నారు కాబట్టి ఎవరైనా ఇంటిమేట్ చేస్తే బిఎల్ఓ సూపర్వైజర్స్ ఉంటారు, వాళ్ళకి ఇంటిమేట్ చేస్తున్నాము. ఈ ప్రక్రియ బిఎల్ఓ మాత్రమే ఎన్యూమరేషన్ ఫార్మ్స్ ఇవ్వాలి. ఎటువంటి పార్టీలు ఎవరు కూడా ఇండివిజువల్ గా ఎన్యూమరేషన్ ఫార్మ్స్ ఇవ్వడానికి లేదు.
లేదు. సో ఏవి ఇలాంటి చర్యలు ఎక్కడ తెలిసినా కూడా దాన్ని స్పందిస్తున్నాము. ప్లస్ ఏవైనా ఇష్యూ ఉంటే డైరెక్ట్ గా ఈసీ ఇష్యూకి తీసుకెళ్తున్నాము. ఖచ్చితంగా ఈసీ కూడా దీన్ని స్పందిస్తుంది. అలాగే బిఎల్ఓస్ కూడా గవర్నమెంట్ ఏ ప్రకారంగా చెప్తుందో ఆ ప్రకారంగా కొనసాగుతూ ఉందండి.